మన వ్యవస్థలో ఒక అద్భుతమైన నిజం ఉంది, కనపడని నిజం ఉంది, మనం గ్రహించలేని ఒక నిజం ఉంది, సత్యం. అదే మనల్ని నడిపిస్తుంది, అది ఒక శక్తి. ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. అదే మనల్ని అనుక్షణం గైడ్ చేస్తుంది, మన పుట్టుకకు మన చావుకు మొత్తం అన్నిటికీ. అదే అసలు సిసలైన మూలం. అలాంటి ఒక గొప్ప నిజమేంటో మీరు ఊహించగలరా? అదే మనలోనే ఉన్న మనల్ని నడిపిస్తున్న భగవంతుడు అనే ఒక శక్తి. అది ఒక శక్తి, ఆయన ఒక శక్తి. ఆయన ఎలా పిలిచినా ఆయన నిరాకారుడు కాబట్టి ఖచ్చితంగా అది మన మాటలకు అందని ఒక సత్యం, ఒక నిజం, ఒక శక్తి. కానీ మనము ఆధునిక సమాజం, ఆధునిక విధానం అంటూ భౌతిక జీవితంలో మనం చూసే రకరకాల విషయాల పట్ల మనం ఆకర్షితులమై దాని మాయలో పడుతూ భగవంతుడు అంటే ఒక అన్టచబుల్ సబ్జెక్టు, మనకు సంబంధం లేని సబ్జెక్టు, మనకు అవసరమే లేని సబ్జెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతుంటారు. కానీ నిజం అది కాదు. మనల్ని నడిపించేదే ఆ శక్తి. మనం గనక ధ్యానంతో ఆయన శక్తిని, ఆయన ప్రశాంతతను, ఆయన చైతన్యాన్ని మన వ్యవస్థలోకి, మన స్పృహలోకి, మన కాన్షియస్నెస్లోకి గనక నింపుకుంటూ మనం గనక జీవించినట్టయితే మన జీవితం చాలా సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు ఆ కనపడని నిజంతో, ఆ కనపడని శక్తితో నాకేం పనని మీరంతా అనుకోవచ్చు. కానీ మనం జన్మ తీసుకుంటున్నదే ఆ కనపడని సత్యాన్ని ఎక్స్ప్లోర్ చేసి అందులో ఉన్న మన అస్తిత్వాన్ని కనుక్కుంటూ, మన అస్తిత్వాన్ని అందులో జాయిన్ చేసుకుంటూ ఈ భౌతిక ప్రపంచం, మాయతో కూడిన ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడమే మానవ జన్మ యొక్క అసలు సిసలైన పని. అది మర్చిపోయి అన్ని పనులు చేస్తున్నాం, ఆ పని మాత్రం నెరవేర్చుకోవడం లేదు. ఎందుకంటే 100కి 99.999999% మంది కనీసం అలాంటి స్పృహలో కూడా ఉండకుండా, ఉన్నా కూడా దాన్ని నమ్మకుండా భగవంతుని కేవలం మన కోరికలు తీర్చే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుతున్నారు ఈ కాలంలో. యాక్చువల్ అది కాదు. మానవ జన్మ యొక్క అసలు సిసలైన ఉద్దేశం ఏంటంటే మన అస్తిత్వమైనటువంటి భగవంతుని తెలుసుకోవడమే మానవ జన్మకున్న అత్యుత్తమమైన లక్ష్యం. లేకపోతే ఒక కుక్కకు, ఒక జంతువుకు, ఒక పక్షికి, ఒక మొసలికి, వీటన్నిటికీ మనకు తేడా ఏముంది చెప్పండి? మానవ మేధస్సుతో మనం కనుక్కోగలిగింది మనలో ఉన్న అద్భుతమైన శక్తి, అతి పవిత్రమైన సత్యమైనటువంటి భగవంతుని. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను ఆ డెప్త్ చాలా క్లీన్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అర్థమైంది ఏంటంటే, లక్కీగా నేను ఆ సత్యం వైపు నాకు తెలియకుండానే ఆకర్షితున్నాయని అర్థమైంది. మానవ జన్మ పరిపూర్ణం కావాలంటే మనం ఖచ్చితంగా మానవ జన్మ ఎందుకు తీసుకున్నామో ఆ పర్పస్ ఖచ్చితంగా సర్వ్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా సాధించినప్పుడే మనం మానవ జన్మ సఫలీకృతం అవుతుంది. అదర్వైజ్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ పాస్ కాకుండా పల్టీలు కొడుతున్నట్టే ఉంటుంది. సో మనం మాటికి జన్మ తీసుకుంటూనే ఉంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ పని ఒక హ్యూమన్ బీయింగ్గా. చూద్దాం మీలో ఎంతమంది దాన్ని గుర్తుపడతారు.